హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి 21వ భాగాన్ని వినేద్దాం. శ్రీనివాస్ తనకు తెలిసిన ఒక పోలీస్కి ఫోన్ చేసి నిన్న నైట్ వాళ్ళు పట్టుకున్న వ్యాన్ ఎక్కడ పెట్టారని అడుగుతాడు. లేదు సార్, మేము రాత్రి ఏ వ్యాను స్వాధీనం చేసుకోలేదు, మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ రానేలేదు అని అంటాడు పోలీస్. వాట్, రాలేదా? మరి నిన్న వచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతాడు శ్రీనివాస్. నిన్న రావడం ఏంటి సార్ అని అడుగుతాడు పోలీస్. ఏం లేదు అని ఫోన్ కట్ చేసి, నిన్న పోలీసులు రాకపోతే మరి వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ సరుకు ఏమైనట్లు, ఏదో జరుగుతుంది ఏంటి అని తల పట్టుకుని కూర్చున్నాడు. సమీర్ సంజుని ఇంటి దగ్గర దింపి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళగానే ఎప్పటిలానే హనీ నవ్వుతూ వచ్చి సమీర్ కాళ్ళను చుట్టేస్తుంది. సమీర్ నవ్వుతూ హనీని 2 చేతుల్లోకి తీసుకుని కొంచెం పైకి ఎగిరేసి పట్టుకుని ముద్దు చేస్తూ తిన్నావా అని అడుగుతాడు. హనీ లేదు అని అంటుంది. ఎందుకు అని అడుగుతాడు సమీర్. ఉషా అక్కడికి వచ్చి నువ్వు వచ్చే వరకు తిననని హనీ, వికాస్ గారు వచ్చే వరకు తిననని జాను ఇద్దరూ భీష్మించుకుని కూర్చున్నారు అని చెబుతుంది. అవునా అని హనీని అడుగుతాడు సమీర్. హనీ అని అంటుంది. అన్నయ్య వచ్చాడా వదినా అని అడుగుతాడు సమీర్. వచ్చారు సమీర్, ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు అని చెబుతుంది ఉషా. సరే వదినా, నేను కూడా 10 మినిట్స్లో వచ్చేస్తా అని హనీని ఆడుకోమని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్తాడు సమీర్. కొంతసేపటికి సమీర్ ఫ్రెష్ అయి వస్తాడు. ఉషా అందరికీ భోజనం వడ్డిస్తుంది. వైజయంతి భర్త కోసం చూస్తూ ఉంటుంది. సమీర్ హనీకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీనివాస్ లోపలికి వస్తాడు. వైజయంతి తినమని అడిగినా ఆకలి లేదని వెళ్ళిపోతాడు. సమీర్ వెళ్ళిపోతున్న తండ్రిని చూసి, ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసి విషయం తెలిసిందని గమనించి అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు. సమీర్ శ్రీనివాస్ చేసే బిజినెస్ గురించి తెలిసిన తర్వాత తన మనుషుల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. తప్పుడు మెడిసిన్స్ వస్తున్నాయని తెలిసిన తర్వాత వాటిని తను పంపించిన పోలీస్ వేషంలో ఉన్న వ్యక్తుల ద్వారా ఆ సరుకు మొత్తం ఒకచోట చేర్చాడు. శ్రీనివాస్ని చూస్తూ ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. ఈ 3 రోజుల్లో మీరు కట్టుకున్న ఆ కోటను నామరూపాలు లేకుండా చేస్తాను అనుకుంటూ చిన్నగా నవ్వుకొని హనీకి తినిపిస్తాడు. సంజు నవ్వుకుంటూ లోపలికి వస్తుంది. గుమ్మం దగ్గర సూర్యకాంతం కుర్చీలో కూర్చుని ఉంటుంది. సంజు సూర్యకాంత్ని గమనించకుండా నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంటే సూర్యకాంతం ఏయ్ రౌడీ అని పిలుస్తుంది. సంజు సూర్యకాంతంని సూర్య అంటుంది. సూర్యకాంతం సంజుని రౌడీ అని ముందు నుంచే అంటుంది. సంజు వెళ్ళేదల్లా ఆగి వెనక్కి వచ్చి నవ్వుతూ ఏంటి సూర్య అని అంటుంది. అది నేను నిన్ను అడగాలి, ఏంటి గుమ్మం ముందు నేను ఒక్కదాన్ని ఇలా ఉన్నానిలా వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది సూర్య. చూసుకోలేదు సూర్య అని అంటుంది సంజు. చూసుకోలేనంత ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది సూర్య. అబ్బే ఏం లేదు సూర్య, మామూలుగా ఆఫీస్ విషయాలు ఏవో అని అంటుంది సంజు. ఆఫీస్ విషయాల గురించి లేక ఆఫీస్లో ఉండే నా మనవడి గురించా అని అడుగుతుంది. దొరక్క ఈ సూర్యకే దొరికిపోయాను అనుకుంటూ అంటే అది అని అంటుంటుంది సంజు. నాకు అర్థమైందిలే అని అంటుంది సూర్య. ఏమర్థమైంది? నువ్వు నా మనవడి గురించి ఆలోచిస్తూ ఊహల్లో విహరిస్తున్నావని. లేదు అని అంటుంది సంజు. నేను నీ వయసు నుంచి వచ్చిన దానికే నాకే తెలీదా ఏంటి అని. ఇంతకు ఏమన్నాడు నా మనవడు, అలా మెలుకలు తిరుగుతూ వస్తున్నావు అని అడుగుతుంది సూర్య. ఏం లేదు సూర్య, నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి అమ్మ ఇప్పటికే నాకు పిచ్చెక్కుతుంటే ఈ సూర్య ఇంకా కదిపి మరీ గుర్తు చేస్తుంది అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది. అందరూ వచ్చి హాల్లో కూర్చుంటారు. సంజు బాబుని ఎత్తుకుని వాడితో ఆడుకుంటూ ఉంటుంది. వాసు వచ్చి సంజు పక్కన కూర్చుని సంజు చేతిలోంచి రిమోట్ లాక్కుని ఛానల్ మార్చుతాడు. రే అన్నయ్య, ఆ రిమోట్ ఇవ్వు అంటుంది సంజు. నేను క్రికెట్ చూడాలి సంజు, ఇవ్వు, నువ్వు ఉండు అని అంటాడు వాసు. లేదు ఇవ్వు, నేను కూడా నా ఫేవరెట్ మూవీ చూడాలి అని అంటుంది సంజు. హేయ్ పక్కకు పో అని అంటాడు వాసు. సంజు మాయకు బాబునిచ్చి వాసు దగ్గర రిమోట్ లాక్కోవడానికి చూస్తుంది. వాసు సంజు రిమోట్ కోసం కొట్టుకుంటూ ఉంటే మాయ వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటుంది. రాఘవ్ గారు కూడా వచ్చి వీళ్ళని చూసి నవ్వుతూ సోఫాలో కూర్చుంటారు. సంజు చూసి కోపం వచ్చి పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ తీసుకుని రేయ్ అన్నయ్య ఇస్తావా, ఈ నీళ్లు పోసేయమంటావా అని అడుగుతుంది. ఏంటి చిన్నపిల్లల వాటర్ పట్టుకొని బెదిరిస్తే ఇస్తాననుకున్నావా అంటాడు. సంజు కోపంగా నీళ్లు వాసు మీదకు పోస్తుంది. కాకపోతే అవి అప్పుడే అడ్డుగా వచ్చిన ప్రభా మీద పడతాయి. సంజు షాక్స్, వాసు రాక్స్. ప్రభా కోపంగా సంజుని చూస్తూ కొట్టడానికి రాబోతుంటే సంజు రాఘవ్ గారు వెనక్కి వెళ్ళి నించొని అమ్మ సారీనే, నేను కావాలని చేయలేదు, అన్నయ్య వల్లే అని అంటుంది. ప్రభా సంజు చెవి పట్టుకొని ముందుకు లాగుతూ ఇంకా ఈ అల్లరి ఏంటి సంజు అని మందలిస్తూ ఉంటే రాఘవ వచ్చి వదిలేయ్ అని సంజుని విడిపిస్తారు.
అవును సంజు, నువ్వు కొంచెం పిల్ల చేష్టలు తగ్గించి మీ ఆయన బాగా చూసుకో. అసలే చూస్తే నోటిలో నాలుక లేని మనిషిలా ఉన్నాడు. నిన్ను ఎలా భరిస్తాడో ఏంటో అని అంటుంది కొంచెం దిగులుగా సూర్యకాంతం. సంజు నోటిలో నాలుక లేని మనిషి అంట. ఆయన గారు చేష్టలు తెలియక ఈ సూర్య మరీ ఎక్కువగా ఊహించుకుంటుంది అని అనుకుని బయటికి నవ్వుతూ తలాడిస్తుంది. ప్రభా కూడా అవును సంజు, అత్తయ్య చెప్పింది నిజమే, నువ్వు అల్లరి తగ్గించాలని. చెప్పడం మర్చిపోయారా, పెళ్లి కార్డ్స్ పంచడం అయిపోయింది. రేపు పసుపు కొట్టే కార్యక్రమం ఉంది. నువ్వు ఇంకా పెళ్ళయ్యే వరకు ఆఫీస్కి వెళ్ళకు అని చెబుతుంది. సంజు కూడా సరే అని అంటుంది. మనసులో ఈ విషయం సమీర్కి చెబితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుని సోఫాలో కూర్చుంటుంది. జానకి, అక్క ఎంత అల్లరి చేసినా ఇప్పుడే చేయని అక్క, ఎలాగో ఓ 3 రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది కదా, అప్పుడు ఈ అల్లరి చాలా మిస్ అవుతాం అని అంటుంది. అది నిజమే అని దిగులుగా సంజుని చూస్తుంది ప్రభ. అందరూ సైలెంట్ అయిపోతారు. సంజు కూడా అందరినీ వదిలి వెళ్ళాలని అనుకోగానే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. అది చూసిన రాఘవ్ గారు వెళ్ళి సంజు పక్కన కూర్చొని సంజుని గుండెలకు హత్తుకుని, నువ్వు ఎక్కడ ఉన్నా మా మనసులో ఆలోచనలంతా నీ చుట్టూనే ఉంటాయి అని అంటారు. వాసు వచ్చి సంజు ఒడిలో తలపెట్టుకుని, ఎందుకు ఏడుస్తున్నావు రాక్షసి, మేము కూడా ఈ ఊరిలోనే ఉంటాం కదా, నీకు చూడాలనిపించినప్పుడు బావకి ఒక్క ఫోన్ చేస్తే నిన్ను ఇక్కడ దింపి వెళ్తాడు, లేదా నేనే వచ్చి నేను తీసుకుని వస్తాను. కానీ నువ్వు మాత్రం ఏడవకు. ఇది కన్నీళ్లు పెట్టుకోవాల్సిన సమయం అసలే కాదు. నువ్వు కోరుకున్న జీవితం మరి కొన్ని రోజుల్లో నిన్ను చేరబోతుంటే ఇలా ఏడవడం ఏం బాగోలేదు అని అంటాడు. సంజు కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వుతుంది. అలాగే నవ్వుతూ ఉండాలి మా రాక్షసి, పద భోజనం చేద్దాం అని అంటాడు వాసు. అవును పదండి, అందరం కలిసి తిందాం అని అంటారు ప్రభ. అందరూ వెళ్ళి కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. రాఘవ గారు వాసు సంజుకి తినిపిస్తూ ఉంటారు. అందరి భోజనాలు అయిన తర్వాత సంజు, వాసు, రాఘవ ముగ్గురు మేడం మీద కూర్చొని ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. సంజు రాఘవ్ గారి ఒడిలో తలపెట్టుకొని మాట్లాడుతూ అలానే నిద్రపోతుంది. సమీర్ రూమ్కి వెళ్ళి సంజుకి కాల్ చేస్తాడు. సంజు నిద్రపోవడంతో వాసు ఫోన్ తీసి లిఫ్ట్ చేస్తాడు. హాయ్ రౌడీ అని అంటాడు సమీర్. రేయ్ బావా నేన్రా అని అంటాడు వాసు. అదేంట్రా నువ్వు లిఫ్ట్ చేశావు అని అడుగుతాడు సమీర్. సంజు నిద్రపోతుంది, అందుకే నేనే లిఫ్ట్ చేశాను. ఏ డిసప్పాయింట్ అయ్యావా అని అంటాడు వాసు. ఓవర్ చేయకు అని, నేను ఫోన్ చేసింది వేరే విషయం అని అంటాడు సమీర్. ఏంటది అని అడుగుతాడు వాసు. అమ్మ చెప్పింది పెళ్ళికొడుకు ఇంటి నుంచి రేపు పసుపు పంపాలని. దాని గురించి అమ్మ అత్తయ్యకి చేశారంట. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేనే చేశాను అని అంటాడు సమీర్. హో అవునా అని అంటాడు వాసు. మార్నింగ్ అమ్మ వాళ్ళు వస్తున్నారు అని చెబుతాడు సమీర్. సరేరా నేను చెబుతాలే అని అంటాడు వాసు. నేను రావడం కుదరకపోవచ్చు, నువ్వు సంజుని ఆఫీస్కి తీసుకొనిరా అని చెబుతాడు సమీర్. లేదు బావగారు, పెళ్ళయ్యే వరకు మా చెల్లిని ఆఫీస్కి పంపొద్దని అమ్మ ఆర్డర్ అని అంటాడు వాసు. సమీర్ డల్ అయిపోయి సర్లే బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు. పాపం బాగా మిస్ అవుతున్నాడు అనుకొని వెళ్ళి రాఘవతో మాట్లాడతాడు వాసు. అందరూ ఆ రోజు మేడ మీద నిద్రపోతారు. సమీర్ సంజుని కలవలేనని డల్లుగా నిద్రపోతాడు. నెక్స్ట్ రోజు ప్రభ అందరినీ పొద్దున్నే లేపుతారు. చుట్టుపక్కల ముత్తైదువులు వస్తారు. ప్రీతి, ఉషా, శైలు పసుపు తీసుకుని సంజు వాళ్ళ ఇంటికి వస్తారు. సంజుకి లంగా ఓని వేసి ముందుగానే డెకరేట్ చేసిన ప్లేస్లో కూర్చోబెట్టి సమీర్ ఇంటి నుంచి తెచ్చిన పసుపు రాస్తారు. మంగళ స్నానం అయిన తర్వాత సంజుని రెడీ చేస్తారు. పసుపు పచ్చ పట్టు చీరలో మెడలో హారం, చెవికి కమ్మలు, వాలు జడ, చేతికి మ్యాచింగ్ గాజులు, బుగ్గన చుక్క పెట్టుకుని కుందనపు బొమ్మలా ఉంటుంది. సమీర్కి నలుగు రాసి రెడీ చేస్తారు. సమీర్ దగ్గర ఆకాష్ ఇంకా వాళ్ళ కాలేజీ ఫ్రెండ్స్ ఉంటారు. వాసు పెళ్లికి కావాల్సిన లిస్ట్ చూస్తూ లోపలికి వెళ్ళి శైలు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్న చెల్లిని చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం అవుతుండగా సమీర్ సంజుకి వీడియో కాల్ చేస్తాడు. సంజు లిఫ్ట్ చేసి సమీర్కి హాయ్ చెబుతుంది. సమీర్ సంజుని స్టన్ అయి మళ్ళీ తేరుకొని, ఏవండి ఎవరు మీరు, మా రౌడీ మొబైల్ లిఫ్ట్ చేశారు ఏంటి? సరేలేండి, అక్కడ మా రౌడీ ఉంటే కొంచెం పిలవండి అని అంటాడు. నేను సంజునే అని అంటుంది. నేను నమ్మను అని అంటాడు సమీర్. అయితే బాయ్ అని అంటుంది సంజు. హే రౌడీ ఆగు అని అంటాడు సమీర్. మరి నన్ను ఎందుకు ఆట పట్టిస్తున్నారు, నేను బాలేనా అని అడుగుతుంది. నేను కానీ అక్కడ ఉంటే నీకు గిఫ్ట్ ఇచ్చేవాడిని, ఎలా ఉన్నావో అని అంటాడు సమీర్. ఏ గిఫ్ట్ అని అడుగుతుంది ఆత్రంగా. రేపు సంగీత్ ఉంది కదా, అప్పుడు ఇస్తాలే అని అంటాడు సమీర్. ఓకే అని సమీర్తో కొద్దిసేపు మాట్లాడి అలాగే నిద్రపోతుంది. ఉదయం ప్రభ వచ్చి సంజును లేపుతుంది. కానీ సంజు కళ్ళు తెరవకుండానే అమ్మా ప్లీజ్ ఇంకొక 5 నిమిషాలు పడుకుంటా అని చిన్నపిల్లలా మారం చేస్తుంది. ఏంటి పడుకునేది, పెళ్ళి నీది అనుకున్నావా, పక్కింటి వాళ్ళది అనుకుంటున్నావా, ఇంత తెల్లవారుతున్నా లేవడం లేదు అని అంటుంది ప్రభ.
జానకి లోపలికి వస్తూ, పడుకొని అక్క, ఎలాగో గోరింటాకు సాయంత్రం పెడతాం, ఫంక్షన్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పటి నుంచి తనని లేపితే నిద్రలేక సాయంత్రం డల్ అవుతుంది అని అంటుంది. నిజమేలే, సరే అని అంటుంది ప్రభ. సంజు పైకి లేచి జానకిని హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి, మా మంచి పిన్ని అని వెంటనే ఫుల్గా దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది. జానకి చిన్నగా నవ్వుకుంటే ప్రభా దుప్పటి మీద నుంచి సంజు తల మీద మొట్టుతూ, చాలే వేషాలు అని గంటలో వచ్చి లేపుతాను, లేచావా సరే, లేదంటే అత్తయ్యని పిలుస్తా, ఆవిడే చూసుకుంటారు అని అంటుంది. నువ్వు కొట్టడం ఆపి ముందు డోర్ వేస్తే నేను ప్రశాంతంగా నిద్రపోతా అని అంటుంది సంజు. లేవకుపో, అప్పుడు చెబుతా అని చుట్టాలు వస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ప్రభ. జానకి కూడా ఎక్కువగా అక్కకు కోపం తెప్పించకుండా లేచి రెడీ అవ్వు అని డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది. సంజు వాళ్ళకి ఏవో జ్యువెలరీ సెట్ ఇచ్చి రమ్మని వికాస్కి చెబుతుంది వైజయంతి. అమ్మ అటు వెళ్ళగానే సమీర్ వచ్చి, అన్నయ్య నువ్వు పెళ్లి పనులు చేసి అలసిపోయావు కదా, నేను వెళ్తానులే సంజు దగ్గరికి అని అంటాడు. పర్లేదు సమీర్, నేను వెళ్తాను అని అంటాడు వికాస్. అయ్యో అన్నయ్య నేను వెళ్తాను, నువ్వు వెళ్తే ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి అని ఏదేదో చెప్పి చివరికి సమీర్ని సంజు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడు. వికాస్ తమ్ముడు సంజు దగ్గరికి వెళ్ళడానికి ఇన్ని వేషాలు వేస్తున్నాడని తెలిసి సమీర్ వెళ్ళిపోగానే నవ్వుకుంటాడు. సమీర్ సంజు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాసు వచ్చిన చుట్టాలకు కావాల్సినవి చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో సమీర్ని చూసి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడొచ్చావురా అని అడుగుతాడు. ఇప్పుడే కానీ, పెళ్లి పనులు బాగానే చేస్తున్నావురా, పర్లేదు, ఈ రకంగా అయినా నీకు త్వరలో పెళ్లి జరుగుతుంది అని అంటాడు సమీర్. మాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ లోపలికి పద అని తీసుకుని వెళ్తాడు వాసు. ప్రభా సమీర్ని పలకరించి అందరి గురించి అడుగుతూ మర్యాదలు చేస్తుంది. సమీర్ తను తెచ్చిన వాటిని ప్రభాకిస్తాడు. వాసు సమీర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పెళ్లికి కావలసిన వస్తువులు వచ్చాయి. ఒకసారి లిస్ట్ చెక్ చేయమని చెప్పడంతో వాసు సారీ 10 నిమిషాల్లో వస్తా అని సమీర్కి చెప్పి వెళ్ళిపోతాడు. వాసు వెళ్ళడమే లేట్. అప్పటికే సంజు కోసం వెతుకుతున్న సమీర్ కళ్ళు సంజు అక్కడ లేకపోవడంతో రూమ్లో ఉందే ఏమో అనుకుని ఎవరు చూడకుండా మెల్లగా సంజు రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. సంజు మంచి స్లీప్లో ఉండడం చూసి డోర్ క్లోజ్ చేసి వచ్చి సంజు బెడ్ పక్కన నించొని సంజుని చూస్తూ, దొంగ మొహందాన, నేను ఇంత తిప్పలు పడి నిన్ను చూడాలని ఎంత ఆశగా వస్తే నువ్వేమో కుంభకర్ణుడి చెల్లిలా నిద్రపోతున్నావు అని తిట్టుకుంటూ సంజుని లేపబోయి ఆగిపోతాడు. పసిపాపల ఆదమరిచి నిద్రపోతున్న సంజుని చూస్తే అసలు లేపబుద్ధి కాక అలానే చూస్తూ, ఇంకా అక్కడ ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయనిపించి వెంటనే వెనక్కి వెళ్ళడానికి ఒక అడుగు వేసి కాళ్ళు స్లిప్ అయి ఒక్కసారిగా బ్యాలెన్స్ చేసుకోలేక సంజు మీద పడతాడు. సంజు ఒక్కసారిగా కళ్ళు తెరిచి సమీర్ని చూసి అరవబోతుంది. ఇంతలో సమీర్ సంజు నోటిని చేత్తో మూసి, హే రౌడీ అరవకు అని అంటాడు. సంజు కోపంగా సమీర్ని చూస్తూ ఉంటుంది. ఏయ్ రౌడీ, నేను కావాలని పడలేదు, ఏదో నేను చూద్దామని వచ్చి స్లిప్ అయి పడ్డాను అని అంటాడు సమీర్. సంజు అంటుంటే సమీర్ అప్పుడు గమనించి సంజు నోటి మీద చెయ్యి తీసి సారీ అని అంటాడు. సంజు కోపంగా, బాగుంది కదా అని అడుగుతుంది. నిజమే రౌడీ, నిన్ను ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా అని అంటాడు. ఎందుకుండదు, హాయిగా ఉంటుంది, కానీ నేనే నీ కింద పచ్చడైపోతున్నా కదా, లేకు, బాగుంది బాగుంది అని అంటుంది సంజు. అమ్మా రౌడీ, నువ్వే పిట్టలా ఎంతున్నావు, నేనేం లావుగా లేను అని అంటాడు సమీర్. మాకు తెలుసు కానీ లెగవయ్యా మగడా అని అంటుంది సంజు. సారీ అని సంజు పక్కన పడుకుంటాడు. సంజు లేచి, మీరేంటి ఇక్కడ, అది ఈ టైంలో, ముందు వెళ్ళండి అని అంటుంది. బెడ్ మీద అడ్డంగా పడుకొని, నన్ను ఎవరూ చూడలేదు, నువ్వు కంగారు పడుకో అని అంటాడు సమీర్. అయ్యో మా అమ్మ చూసిందంటే రేపటి పెళ్ళి ఈరోజు చేస్తూ, ముందు మీరు రండి. సమీర్ని లేపడానికి చూస్తుంది కానీ లాగలేక పక్కనే కూర్చుని పోతుంది. సరేలే నేను వెళ్తాను, కానీ ఈవినింగ్ నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను అని అక్కడి నుంచి లేచి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి సంజు బుగ్గ మీద కిస్ పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు సమీర్. సంజు బుగ్గను చేత్తో తడుముకుంటూ నవ్వుతూ ఉంటుంది. తర్వాత ఫ్రెష్ అయి బయటికి వస్తుంది. అప్పటికే సమీర్ వెళ్ళిపోతాడు. జానకి సంజుకి కాఫీ ఇస్తుంది. సూర్య వచ్చి సంజుని చూసి, ఇప్పుడా లేచేది, సమీర్ బాబు వచ్చాడు, అడిగితే మేము ఏమని చెప్పాలి అని అంటుంది. అబ్బా ఇప్పుడు ఏమైంది సూర్య అని అంటుంది సంజు. నీకు కాబోయేవాడు వస్తే కాసేపు మాట్లాడి ఒక కాఫీనో ఏదో ఇవ్వాలి, కానీ ఇలా బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటావా అని అంటుంది సూర్య. కాఫీ అనగానే సమీర్ ఆఫీస్లో కాఫీ అని ఏమో అన్నాడు గుర్తుకు వచ్చి నోట్లో కాఫీ పిచికారీ చేస్తుంది. నీకేమైందే అలా చేసావు అని తిడుతుంటే సంజు ఏం లేదని రూమ్లోకి వెళ్ళిపోతుంది సూర్య. ఈవినింగ్ అందరూ మెహందీ పెట్టే దగ్గరకు వస్తారు. సంజు మెహందీ పెట్టుకుని సమీర్ కోసం చూస్తూ ఉంటుంది. కొంతసేపటికి సమీర్ వాళ్ళు కూడా వస్తారు. సమీర్ దూరం నుంచి సంజుని చూస్తాడు.
ఎరుపు రంగు నెటెడ్ గ్రాగ్రాలో హెయిర్ ఫ్రీగా వదిలేసి సింగిల్ నెక్లెస్ పెట్టుకుని కళ్ళకు నల్లని కాటుక దిద్దుకొని చూడ చక్కగా ఉంటుంది. సమీర్ ఎవరు చూడకుండా సంజుని తీసుకుని గార్డెన్ వైపు వెళ్ళి వెనక నుంచి హత్తుకుంటాడు. సంజు కంగారుగా అటు ఇటు చూస్తూ సమీర్ ఏంటిది అని అడుగుతుంది. నేను చెప్పాను కదా, ఈవినింగ్ నువ్వు ఎన్ని అన్నా వదిలేది లేదు, సో నా కిస్ నాకిచ్చేయి అని అడుగుతాడు సమీర్. సమీర్ ఏంటిది, చిన్నపిల్లల్లా నన్ను వదలండి అని అంటుంది సంజు. నువ్వే విడిపించుకో అని అంటాడు సంజు మెడ మీద వేలతో తాకుతూ. నేను చేతులకు గోరింటాకు పెట్టుకున్నా అనే కదా మీ ధైర్యం అని అడుగుతుంది సంజు. అని సంజుని ముందుకు తిప్పి దగ్గరికి వస్తుంటే సంజు వెనక్కి వెళుతూ ఉంటుంది. సమీర్ సంజు దగ్గరగా వచ్చి ఎటు కదలకుండా లాక్ చేసేస్తాడు. సంజు కళ్ళు మూసుకుని ఉంటుంది. సమీర్ సంజు చెవి దగ్గర ఏదో పెడతాడు. సంజు దానిలోంచి వచ్చే శబ్దాన్ని వింటూ కళ్ళు తెరిచి సమీర్ని చూస్తూ ఏంటది అని అడుగుతుంది. తన చేతిలో చైన్ని చూపిస్తూ దానికి ఉన్న లాకెట్ని ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో ఒకవైపు టైం ఉంటే ఇంకొక వైపు సమీర్ హనీల ఫోటో ఉంటుంది. సంజు దాన్ని చూస్తూ నవ్వుతూ చాలా బాగుంది అంటూ అవును ఈ క్లాక్ ఏంటి వింతగా శబ్దం చేస్తుంది అని అడుగుతుంది. సమీర్ సంజు మెడలో దాన్ని వేసి ఈ క్లాక్ నుంచి మా హార్ట్ ఎలా కొట్టుకుంటుందో అలా లబ్ డబ్ అని సౌండ్ వస్తుంది అని సంజు కళ్ళలోకి చూస్తూ నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నా లేక స్ట్రెయిన్ ఫీల్ అయినా లేదా బలహీన క్షణాల్లో ఉన్నా ఆ సమయంలో నేను నీ పక్కన లేకపోతే దీన్ని ఓపెన్ చేసి ఆ సౌండ్ విను. ఇది క్లాక్ నుంచి వచ్చే శబ్దంనే కాదు, మా గుండె చప్పుడు కూడా. ఇదే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మా కోసం ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకో, ఏదైనా మమ్మల్ని మరవకు అని అంటాడు. సంజు దాన్ని అపురూపంగా చూస్తూ సమీర్ని చూసి మునివేళ్ల మీద నుంచుని సమీర్ నుదుటి మీద కిస్ చేస్తుంది. సమీర్ సంజు హక్ చేసుకుని పద వెళ్దాం అని అంటాడు. ఇద్దరు కలిసి సంగీత్ జరిగే ప్లేస్కి వెళ్తారు. వాసు మైక్ తీసుకుని సంగీత్లో ముందు సంజు సమీర్లని స్టార్ట్ చేయమని అంటాడు. సంజు సమీర్ స్టేజ్ మీదకి వెళ్తాడు. సంజు ముందు చిన్నగా పాడుతూ ఉంటుంది. సంజు పాడిన పాటని వాసు ప్లే చేస్తాడు. ఏమన్నావో ఏం విన్నానో అని పాడుతూ చిన్నగా స్టెప్స్ వేస్తూ సమీర్ ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని కళ్ళ నీళ్ళతో చూస్తుంది. సమీర్ సంజు వెనుక నుంచి హత్తుకున్నట్లు ఉండు సంజు తలకి తన తలను ఆనించి పాడడం మొదలు పెడతాడు. అని పాడుతూ సంజుని తన వైపుకి తిప్పుకొని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. వాళ్ళను చూస్తున్న అందరూ వీళ్ళని చూసి ముచ్చటైన జంట అని అంటారు. అందరికీ వాళ్ళ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.